హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ ట్రేడర్ తెలుగు. సో ఈరోజు మనం మ్, చాలా రోజుల నుంచి వీడియోస్ తీసుకోలేదు. సో ఈరోజు ప్రీ మార్కెట్లో చెప్దాం అనుకుంటున్నాను. సో సో ఈరోజు ప్రతిరోజు ఇక మార్కెట్ నుంచి మనం ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ ఎక్స్పైరీ మార్కెట్ చేస్తున్నాం. మ్, సో ఈరోజు నిఫ్టీ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ వచ్చేసి ఆ, నాకు తెలిసి చూడటానికి గ్యాప్ అప్ లాగానే ఒక 20-30 పాయింట్స్ ఇక్కడ ఈ రేంజ్లో గ్యాప్ అప్ పోయేలా ఉంది. సో నా టార్గెట్ వచ్చేసి ఒక గ్యాప్ అప్ అయినా చిన్నగా వెళ్ళి సో ఇది ఇదే టార్గెట్. సో ప్రీవియస్గా నేనైతే ఇక్కడ దాకా వెళ్తాను అనుకున్నాను, 22,600. సో అక్కడ కూడా వెళ్ళొచ్చు, బట్ ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం ఇది 22,400 ఈ రేంజ్ దాకా. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక చిన్న ఫాల్ రావచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అన్న వెళ్ళొచ్చు, లేకపోతే ఫాల్ అన్న. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ టార్గెట్ ఇది చిన్నగా ఫ్లాట్గా కానీ, లేకపోతే చిన్న గ్యాప్ అప్ కానీ ఇక్కడ దాకా వెళ్ళిపోయి. సో మనం ఇది లోయర్ టైం చూద్దాం. మ్మ్. 22 400 మొత్తం 500. సో ఈ హై దాకా పోవచ్చు. అదే సో ఇప్పుడు మనం బ్యాంక్ చూస్తాం. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఫుల్ బయింగ్ ఉంది. సో నాకు తెలిసి ఈరోజు చిన్న గ్యాప్ అప్ కానీ, అది కూడా గ్యాప్ అప్ అయితే మంచిదే. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎక్కడ దాకా పోవచ్చు. సో నా టార్గెట్ 460. ఓకే, సో ఈ హై ఫస్ట్ హై ఉంది కదా, ఇక్కడ దాకా ఇట్లా వెళ్తున్నాం. సో గ్యాప్ అప్, చిన్న గ్యాప్ అప్ ఆర్ చిన్న ఫ్లాట్గా కానీ ఓపెన్ అయితే కిందకు వచ్చి పైకి వెళ్ళిపోతుంది. సో ఇదన్నమాట. సో ఇట్లా పైకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ బయింగ్ క్లైమాక్స్ రావచ్చు. సో ఇచ్చేద్దాం. ఇట్లా బయింగ్ క్లైమాక్స్ ఎలా వచ్చింది. సో ఏడు దాకా వెళ్తుంది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.